ఇవాళ పిహెచ్సి వైద్యులతో మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు జరపనున్నారు. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో చర్చలు జరగనున్నాయి. ఒకవైపులో చర్చలు జరుగుతున్నప్పటికీ పిహెచ్సి వైద్యుల నిరాహార దీక్ష యథాతథంగా కొనసాగుతోంది. ఇవాళ పిహెచ్సి వైద్యులతో మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. వైద్యులతో వైద్య ఆరోగ్య కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు జరపబోతున్నారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు ఇటు వైద్యులైతే దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. మరొకసారి ఇవాళ ఏపీ ప్రభుత్వం పిహెచ్సి వైద్యులతో చర్చలు జరపబోతోంది. ఇవాళ పిహెచ్సి వైద్యులతో మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు జరపనున్నారు. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో చర్చలు జరగనున్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ పిహెచ్సి వైద్యుల నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. అసలు వీళ్ళ దీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు పిహెచ్సి వైద్యులైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా కూడా వారు ఇంకా వెనకడుగు వేయట్లేదు. అసలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్స్ ని వాళ్ళు అడుగుతున్నారు? వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యంతో చర్చించారు. దాదాపు గంట పైగా చర్చించారు. అయితే కొన్ని డిమాండ్ల పైన కమిషనర్ నుండి స్పష్టత రాకపోవడంతో వాళ్ళు మళ్ళీ ధర్నా చౌక్ వచ్చి వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని క్లారిటీల మీద పిహెచ్ డాక్టర్స్ తో మాట్లాడుకుని దానిపైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించినటువంటి 15% సీట్లు, అదేవిధంగా ఈ నోషన్ ఇంక్రిమెంట్లు, అదే టైం బాండ్ ప్రమోషన్ సంబంధించిన డిమాండ్స్ గత నెల 28 నుంచి పిహెచ్సీలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన నిన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఎంతవరకు చేయగలిగిందో అంతవరకు చేస్తామని మంత్రి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ పిహెచ్సీ ఉద్యోగుల డాక్టర్స్ డిమాండ్స్ పైన ముఖ్యమంత్రి కూడా చర్చిస్తామని మంత్రి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వీరపాండ్యంతో చర్చలు పిలిచినప్పటికీ చర్చలు సఫలం కాకపోవడంతో మరోసారి వాళ్ళు ఆందోళన బాట సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ధర్నా చౌకలు ఉంది. చర్చించుకున్న తర్వాత ఇంకా డిమాండ్ల పైన ఏమైనా ప్రభుత్వాన్ని కలుస్తారా, లేకపోతే ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తారనేది ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరొక 15 నిమిషాల్లో వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో పిహెచ్సీలు డాక్టర్స్ ఆందోళన బాట పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు గ్రామాల్లో, మండలాల్లో వైద్య సేవలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే విధుల్లో చేతమని డాక్టర్స్ అంతా కూడా పిహెచ్ డాక్టర్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. వీరపాండ్యంతో వాళ్ళ డిమాండ్లు సంబంధించినటువంటి అంశాలు చర్చించారు కాబట్టి కమిషనర్ మంత్రితో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి దృష్టి కూడా ఇష్యూ వెళ్తున్న నేపథ్యంలో రేపటికి దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మరి పిహెచ్సి డాక్టర్స్ ఇంకా ఆందోళన కొనసాగిస్తారా లేదనేది భవిష్యత్తు కార్యాచరణ మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.